Good evening children, welcome to Tabgha Education. మనం ఈరోజు మేకింగ్ ఆఫ్ లాస్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ గురించి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫార్ we have been reading about how people managed their public affairs, how they rule or were ruled. We studied about tribal societies which were small and which managed all their public affairs through consultation in meetings and had a headman who carried out the decisions. మనకి ఏమని చెప్తున్నాడు, ఇంతవరకు అసలుకి మన పీపుల్ అన్న వాళ్ళ యొక్క పబ్లిక్ అఫైర్స్ అంటే ప్రజా కార్యక్రమాలలో ఎలాగా నిర్వర్తించేవాళ్ళు, అలాగే ఎలాగ పాలించేవాళ్ళు, ఎలాగ రూల్ చేసేవాళ్ళు, ఎలాగ పాలించారో కూడా మనం ఎలా రూల్ చేశారన్నది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ లెసన్స్లో అన్నిట్లో కూడా మనం చదువుకున్నామని చెప్తున్నాడు. అలాగే గిరిజన్ సొసైటీస్ని కూడా మనం చూసినట్లయితే గిరిజన్ సొసైటీస్ అంటే ట్రైబల్ సొసైటీస్, వీటి గురించి కూడా మనం చదువుకున్నాము కదా. అలాగే వాళ్ళు ఎలా సమావేశాలు అవుతారు, తర్వాత వాళ్ళ యొక్క అఫైర్స్ మేనేజ్మెంట్స్ అన్నవి, పబ్లిక్ అఫైర్స్ అన్నవి, ఈ కన్సల్టేషన్స్ అన్నాయి, మీటింగ్స్ అన్నాయి, ఎవరు పెట్టుకుంటారు, ఎలా నిర్వహించుకుంటారు, అలాగే విలేజ్లో కూడా నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అన్నది చదువుకున్నాం అనమాట. అండ్ ఎంపైర్స్ we saw how these matter we decided by kings and their officials. The kings fight with each other to gain control over more people and lands. We also saw how chiefs and warriors controlled the lives of people and levied taxes at their will. They used the money to build large palaces for themselves, to fight wars, and also to build some public utilities like tanks, canals, and temples or mosques. We also saw how the British established their power so as to exploit the resources of our country, and how this was రెసిస్టెడ్ బై అవర్ పీపుల్. కింగ్స్ తర్వాత వాళ్ళ యొక్క డైనస్టీస్ తర్వాత మనం చూసినట్లయితే లీడర్సే కానీ ల్యాండ్ లార్డ్సే కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలాగా రూల్ చేశారన్నది మనకు ఆల్రెడీ తెలుసు అన్నాడు. నెక్స్ట్ మనకు వచ్చేసి చూసినట్లయితే వారియర్సే కానీ తర్వాత వచ్చేసి సబార్డినేట్సే కానీ వీళ్ళందరూ కూడా అసలుకి ఎలాగ కంట్రోల్ చేశారు పీపుల్ని అన్న దాని గురించి చెప్తున్నాడు. అలాగే తమకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ట్యాక్సెస్ అన్నాయి ఎలా వసూలు చేసేవాళ్ళు, తర్వాత ఆ ట్యాక్సెస్తో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద ఫోర్ట్స్ని ప్యాలెస్ని కట్టుకునేవాళ్ళు అనేసి వాటితో పాటుగా ఇంకా ఆ యొక్క మనీని దేనికి ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నాడు. పీపుల్ యొక్క ప్రయోజనాల కోసం కూడా పబ్లిక్ యుటెన్సిటీస్ అనేసి చెప్తున్నాడు కదా, అంటే ప్రజా ప్రయోజనాల కోసం కూడా వీళ్ళు ఏమి కట్టారని చెప్తున్నాడు. కెనాల్స్ అంటే చెరువులు, ట్యాంక్స్, కాలువలు, దేవాలయాలు, మసీదులు, అదే మనకి కెనాల్స్, టెంపుల్స్, మాస్క్, ట్యాంక్స్ ఇవన్నీ కూడా కట్టారు అనేసి చెప్తున్నాడు కదా. ఇలా కట్టడమే కాకుండా ఇంకా మనకి ఏం చెప్తున్నాడు, బ్రిటిష్ వాళ్ళు అసలుకి మన దేశంలోకి ఏ విధంగా వచ్చి ఏ విధంగా పవర్ని తీసుకున్నారు, తర్వాత ఎలాగ ఎక్స్ప్లాయిటేషన్ చేసి మన రిసోర్సెస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోయారు, ఇలాంటివన్నిటిని కూడా మనం చదువుకున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు అలాగా మన మీద వేరే కంట్రీ వాళ్ళు తర్వాత వేరే కాంటినెంట్ వాళ్ళు రూల్ చేయటం అన్నది, తర్వాత వచ్చేసి కింగ్స్ రూల్ చేయటం అన్నది, తర్వాత వారియర్సే కానీ సామంతాసే కానీ కంట్రోల్ చేయటం అన్నవి ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం. కానీ వీటినన్నిటికీ విరుద్ధంగా మనది ఏ కంట్రీగా మారిపోయింది ఇప్పుడు అని అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి మనది డెమోక్రసీ కంట్రీ. కాబట్టి మన డెమోక్రసీ కంట్రీలో మనం ఎలాంటి వాటిని ఫాలో అవుతాం అన్నదే ఈ లెసన్ చెప్తుంది అనమాట. అది చూద్దాం. ఫస్ట్గా మనకి ఏమి ఇచ్చాడు, టుడే వీ డూ నాట్ టు హ్యావ్ ఎనీ కింగ్స్ ఆర్ వారియర్స్ రూలింగ్ అస్ అని చెప్తున్నాడు. అంటే ఇప్పటి కాలంలో మనల్ని కింగ్స్ కానీ వారియర్స్ కానీ ఎవరు కూడా రూల్ చేయట్లేదు కదా. వీ బికేమ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ మోర్ దాన్ 70 years అని చెప్తున్నాడు. మనం
బ్రిటిష్ వాళ్ళ కింద ఎన్ని సంవత్సరాల వరకు పాలించబడ్డాం అంటున్నాడు, 70 years దాకా అనేసి చెప్తున్నాడు, 70 years ago. సో హౌ డూ వీ రూల్ దెమ్సెల్వ్స్ నౌ. అయితే మనం ఇప్పుడు మనల్ని మనం ఎలాగా రూల్ చేసుకోగలుగుతాము అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనల్ని మనం రూల్ చేసుకున్నది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనల్ని కింగ్స్ రూల్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క అజెండాని బట్టి, అలాగే తర్వాత బ్రిటిషర్స్ రూల్ చేశారు వాళ్ళ యొక్క అజెండాని బట్టి కదా. ఇప్పుడు పీపులే రూల్ చేసుకోవాలని చెప్పుకుంటున్నాం, కాబట్టి మనల్ని మనం ఎలా రూల్ చేసుకుంటాం అనేసి అడుగుతున్నాడు. హౌ నౌ దట్ దేర్ ఆర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, chief ministers, higher officials like the kings of olden time అని మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంపీస్ అంటే మనం ఏం చెప్పుకుంటాం, పార్లమెంట్ కదా, ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పుకుంటాం. తర్వాత ఎమ్మెల్యేస్ అంటే ఏం చెప్పుకుంటాం, ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పుకుంటాం. తర్వాత మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ఈ హయ్యర్ అఫీషియల్స్ అంటే ఉన్నత అధికారులు, వీళ్ళందరూ కూడా మనల్ని రూల్ చేస్తున్నారు అని మనకు తెలుసు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అనేసి మనల్ని అడుగుతున్నాడు. అప్పట్లో ఉన్న కింగ్స్ లాంటి వాళ్ళ అనేసి అడుగుతున్నాడు. కింగ్స్ లాంటి వాళ్ళు కాదు వీళ్ళు కదా. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, డూ వాట్ దే ప్లేస్. వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు ఎలా చేశారో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా, కింగ్స్ అన్న వాళ్ళు మోనార్కీగా రూల్ చేస్తారు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా. బ్రిటిషర్స్ అన్న వాళ్ళు కూడా అంతే కంట్రోల్ చేసి మనల్ని రూల్ చేశారు. అలాగా వీళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా రూల్ చేస్తారా అనేసి మనల్ని అడుగుతున్నాడు. మనం ఆన్సర్ ఏం చెప్పుకుంటాం, నో, మోడర్న్ గవర్నమెంట్స్ ఆర్ రన్ అకార్డింగ్ టు లాస్. నో వన్ ఈజ్ అబోవ్ ద లా అండ్ ఆల్ మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్ హ్యావ్ టు ఫంక్షన్ అకార్డింగ్ టు లా. ఇప్పుడు ఈ అఫీషియల్సే కానీ మినిస్టర్సే కానీ తర్వాత వచ్చేసేసి వీళ్ళందరూ కూడా దేని కింద కంట్రోల్లో ఉండి పనిచేయాలి అని చెప్తున్నాడు, లా కింద వాళ్ళందరూ కూడా పని చేయాల్సిందే అనేసి చెప్తున్నాడు అనమాట. అదే బట్ హౌ మేక్స్ ద లాస్. అయితే ఈ లా కింద అంటే చట్టబద్ధమైన విధంగా రూల్ చేయాలని మనం చెప్తున్నాం కదా. అయితే ఆ లాస్ అన్నాయి ఏ విధంగా తయారవుతాయి అనేసి మనల్ని ఒక క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఎలా తయారవుతాయి, హౌ ఆర్ ద లాస్ మేడ్, అలాగే ఆ లాస్ని ఎలాగ తయారు చేస్తారు అనేసి అడుగుతున్నాడు. ఆర్ దే మేడ్ యాజ్ పర్ ద హోమ్స్ ఆఫ్ ద రూలర్స్. ఇక్కడ మనకి అవి ఎలాగా ఆ లాస్ అన్నాయి ఎలాగా మేడ్ అవుతాయి, ఆ మేడ్ అయినవన్నీ కూడా ఆ రూల్ చేసే వాళ్ళని బట్టి మేడ్ అవుతాయా అని అడుగుతున్నాడు. నో, ద లాస్ ఆర్ మేడ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ ద పార్లమెంట్. మనం ఏం చెప్పుకుంటున్నాము, ఆ లాస్ అన్నీ కూడా అసెంబ్లీలో ఉన్న మెంబర్స్, తర్వాత వచ్చేసి ఏమని చెప్పుకున్నాం, అండ్ ద పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ తయారు చేస్తారని చెప్పుకుంటున్నాం అనమాట. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేస్ డౌన్ హౌ దీస్ బాడీస్ క్యాన్ మేక్ లాస్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, మన కాన్స్టిట్యూషన్ అన్నది ఈ లాస్ అన్నది అసలుకి ఎలా తయారు చేయాలి అన్నది కూడా అదే చూచిచ్చిద్ది అని చెప్తున్నాడు అనమాట. దే మేక్ లాస్ అకార్డింగ్ టు సమ్ ప్రొసీడర్స్ అని చెప్తున్నాడు. అంటే మనకు అక్కడ అర్థమైంది ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏదైతే కొన్ని ప్రొసీడర్స్ చెప్తుందో దాని ప్రకారమే మళ్ళీ వాళ్ళు ఈ లాస్ అన్నది ప్రిపేర్ చేస్తారని అర్థమైంది. వి విల్ రీడ్ ఇన్ డీటెయిల్ అబౌట్ హౌ స్టేట్ లెజిస్లేటివ్ మేక్స్ లాస్. లో ఈ లాస్ అన్నవి ఎలా తయారవుతాయో మనం ఈ లెసన్లో చూద్దాం. ఓకే, is a new item. Let us try to understand what is being said in it about Andhra Pradesh Prohibition of Smoking and Health Prohibition Act 2002. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనకి ఒక న్యూస్ ఐటమ్ అన్నది ఇచ్చాడు, వార్తా అంశం. దీంట్లో ఏం చెప్తున్నాడు, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు మనల్ని. అదే అండర్స్టాండ్ వాట్ ఈజ్ బీయింగ్ అనేసి చెప్తున్నాడు కదా. అది ఎక్కడిది అని అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసేసి స్మోకింగ్ తర్వాత హెల్త్ పరిరక్షణ యాక్ట్ గురించి చెప్తున్నాడు అనమాట. అది ఎప్పుడు అంటే 2002 అంటే ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ కూడా కలిసి ఉన్న టైమింగ్లో ఉన్న ప్రొహిబిషన్ యాక్ట్ అనమాట ఇది. ఓకే, అది మనం చూసినట్లయితే బిల్ ఫర్ బ్యాన్ ఆన్ పబ్లిక్ స్మోకింగ్ పాస్ ఇట్. ఏమి చెప్తున్నాడు, బహిరంగ ప్రదేశాలలో
పొగ తాగటాన్ని నిషేధించే బిల్ అనమాట ఇది మనకి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చాడు. ఆ బిల్స్ ఎట్లా రాయాలి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. హైదరాబాద్ March 27th, the Andhra Pradesh State Legislative Assembly on Wednesday passed a bill providing for prohibition of smoking in places of public work or public use and in public service vehicles. So provides for conviction అంటే ఏంటంటే నేరాలన్నమాట. ఓకే, అండ్ లేవింగ్ ఆఫ్ ఫైన్స్ రింగింగ్ 100 rupees to 1000 rupees ఆన్ దోస్ హూ ఇన్ కాంట్రవీన్ అని అంటే గవర్నమెంట్ రూల్కి ఏకంగా. ఓకే, ద ప్రొహిబిషన్స్ అని ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు, ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ తర్వాత బహిరంగ ప్రదేశాల్లోనే కానీ తర్వాత ప్రభుత్వ వాహనాల్లోనే కానీ ఇలాంటివి స్మోకింగ్ చేయటం అన్నది నేరం కింద పరిగణించారనమాట. అలాగే ఎవరైనా పాల్పడితే ఎంత నుంచి ఎప్పుడు దాకా ఉంటుందంట ఫైన్? 100 rupees నుంచి 1000 rupees దాకా ఫైన్ అన్నది వాళ్ళపైన విధిస్తారు అని చెప్పాడు. సమ్ ఆఫ్ ద కన్సర్న్స్ ఎక్స్ప్రెస్డ్ బై ద ఆపోజిషన్ మెంబర్స్ ఇంక్లూడ్ implementation of a ban on sale of cigarettes within 100 meters of educational institutions, sale to those below 18 years and prohibition of advertisement of cigarettes. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటికి 100 మీటర్ల దూరంలో దాకా కూడా ఏ యొక్క సిగరెట్ అన్నది ఎవరు తాగకూడదు, ఎవరు అమ్మకూడదు అని చెప్పాడు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే 18 years బిలో ఉన్న చైల్డ్ కూడా ఎవరు కూడా ఈ సిగరెట్ అన్నది తాగకూడదు అని చెప్పారు. అలాగే అడ్వర్టైజ్మెంట్లో కూడా దీన్ని నిషేధించాలి అనేసి చెప్పాలి అని చెప్పాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, అదర్ స్పోక్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఇట్ వుడ్ have on the livelihood of tobacco farmers and pawn shop owners. Minister allied their apprehensions. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇంకొంతమంది ఆపోజిటర్స్ అసెంబ్లీలో ఏమని వాదించారంట, ఎవరైతే ఈ ఫార్మర్స్ ఆ పొగాకుని, టొబాకో అంటే పొగాకు కదా, ఆ టొబాకోని పండించే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళపైన, తర్వాత పాన్ షాపుల పైన ఆ ప్రభావం పడుతుంది, అప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు అనేసి అని వాళ్ళు రేజ్ చేశారంట. దీనిని కానీ మినిస్టర్ ఇంటెన్షన్స్ అంటున్నాడు, అంటే అట్లాంటి అనుమానాలన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు, కొట్టి పారేశాడు. అంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పాడు అనమాట. ద మినిస్టర్ సెడ్ ద legislation was necessary in view of the harmful effect of smoking on the health of people and in pursuance of the Supreme Court directions given on November 2, 2001. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఆ సిగరెట్ అన్నది ప్రజల యొక్క పీపుల్ యొక్క ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి November 2, 2001 సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ చట్టం ఏం చేశారంట, అమలు చేశారు అనేసి చెప్తున్నాడు అనమాట. కాంట్రవెనింగ్ సెక్షన్స్ 5, 6 and 10 relating to ban on smoking in public places and public service vehicles and display of on smoking board would be punishable with a fine which may extended to 100 rupees and for second or subsequent offence with a fine of 200 rupees which may extended to 500. Adopted for the Hindu March 27, 2002. చెప్తున్నాడు, గవర్నమెంట్ ప్లేసెస్లోనే కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లోనే కానీ, పబ్లిక్ ప్లేసెస్లోనే కానీ, తర్వాత గవర్నమెంట్ వెహికల్స్లోనే కానీ ఏం చేయకూడదు అన్నాడు, స్మోకింగ్ చేయకూడదు అని చెప్తున్నాడు. అలాగే స్మోకింగ్ చేయకూడదనే బోర్డులను కూడా ఉంచకూడదనేసి
స్మోకింగ్ది పోస్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉంచకూడదు అంటున్నారు. ఇవన్నీ కూడా ఏ సెక్షన్స్లో ఉన్నాయని చెప్తున్నాడు, సెక్షన్ 5, 6, 10. వీటిని ఎవరైనా కానీ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అంటున్నాడు, 100 రూపీస్ జరిమానా. అలాగే రెండోసారి కూడా అలాగే చేస్తే 200. ఆ తర్వాత 500 రూపీస్కి కూడా విధించే శిక్ష ఉండవచ్చు అని చెప్తున్నాడు. దీన్ని ఏ న్యూస్ పేపర్ అన్నది పబ్లిష్ చేసింది అని మనం చూసినట్లయితే March 27, 2002లో ద హిందూ అన్నది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కదా, ఆ న్యూస్ పేపర్లో ప్రచురించారని చెప్తున్నాడు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఏ లెజిస్లేచర్ ఫర్ ఎవ్రీ స్టేట్. ద లెజిస్లేచర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ ద గవర్నర్ అండ్ 1 or 2 హౌసెస్. కాన్స్టిట్యూషన్ మన ఇండియాలో ఉన్న ఎవ్రీ స్టేట్కి కూడా లెజిస్లేచర్ అన్నది ప్రిపేర్ చేసుకోవటానికి అది ప్రొవైడ్ చేసింది అని చెప్తున్నాడు. ఈ లెజిస్లేచర్ అంటే మనం చూసినట్లయితే ద బాడీ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ఏ స్టేట్. లెజిస్లేచర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ ద గవర్నర్ అండ్ 1 or 2 హౌసెస్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఎవ్రీ స్టేట్కి కూడా ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్ని ఒకవేళ నియమించేటప్పుడు ఒక్క స్టేట్కే ఒక గవర్నర్ కాకుండా 2 స్టేట్స్కి కలిపి కూడా ఒక గవర్నర్ని నియమిస్తారు అని చెప్తున్నాడు. లెజిస్లేచర్ ఇన్ ద స్టేట్ ఆర్ ఐదర్ బైకెమరల్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్ ఆర్ యూనికెమరల్ కన్సిస్ట్ ఆఫ్ 1 స్టేట్. లెజిస్లేచర్స్లో కూడా మనకి 2 టైప్స్ చెప్తున్నాడు. ఈ లెజిస్లేచర్స్ని మనం ప్రిపేర్ చేసుకోవటానికి, లెజిస్లేచర్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇంపార్టెంట్ బాడీ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ఏ స్టేట్ అనేసి. దీంట్లో కూడా 2 కేటగిరీస్ మనకి చెప్పాడు. దాన్నే మనకి బైకెమరల్ అంటున్నాడు. బైకెమరల్ అంటే కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్. అందులో 2 హౌసెస్ ఉండొచ్చు. కొన్నిసార్లు స్టేట్స్ ఒక హౌస్నే పెట్టుకోవచ్చు. అదే మనకి ఏం చెప్తున్నాడు, యూనికెమరల్ అంటున్నాడు. అది కన్సిస్ట్ ఆఫ్ 1 హౌస్ అని చెప్తున్నాడు. హౌస్ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద అప్పర్ హౌస్ వేర్ ఎవర్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. At the present, very few states have bicameral legislature. ఏం చెప్తున్నాడు, at the present very few states have a bicameral legislature అంటున్నాడు. అంటే కేవలం కొన్ని స్టేట్స్ మాత్రమే ఈ 2 హౌసెస్ని ఉంచుకున్నాయి. అంటే కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్ అన్న దాన్ని ఫాలో అవుతున్నాయి అని చెప్తున్నాడు. చాలా వరకు ఆ 2 హౌసెస్ కూడా స్టేట్స్లో వచ్చేసి ఏమేమి హౌసెస్ ఉంటాయని చెప్తున్నాడు. లోవర్ హౌస్ ఉంటుంది అంటున్నాడు. లోవర్ హౌస్లోనే ఏమని పిలుస్తారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలుస్తారని చెప్తున్నాడు. అప్పర్ హౌస్ని ఏమని పిలుస్తారని చెప్తున్నాడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తారని చెప్తున్నాడు. లెజిస్లేటివ్ అసెంబ్లీ, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ఏ స్టేట్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ implementing these laws and formulating policies for the welfare of the states is largely composed of members of the assembly. లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నది ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ఏ స్టేట్. అంటే స్టేట్స్లో మనకి కావలసిన లాస్ అన్నిటిని ప్రిపేర్ చేసే బాడీ ఏది అని అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేసి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్, వాళ్ళ నిర్ణయాలు తీసుకోవటంలోనే కానీ, దీస్ లాస్ ఆర్ ఫార్ములేటింగ్ పాలసీస్, అంటే ఆ పాలసీస్ని ఎలా తయారు చేయాలి, ఏమేమి వాటిలో ఇంక్లూడ్ ఉండాలి అనేసి వాళ్ళు రూపకల్పన చేసుకోవటంలోనే కానీ, వీటి అన్నిటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంట, లార్జ్ కంపోజ్డ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ, వాళ్ళందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని వాటిని తయారు చేస్తారు, ప్రిపేర్ చేస్తారు అనేసి చెప్తున్నాడు. మెంబర్స్ ఎమ్మెల్యేస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నమాట. ఓకే, ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. వీళ్ళని కూడా ఎవరు ఎన్నుకుంటారు అని అంటే పీపులే, అంటే మనమే ఎన్నుకుంటాము అని చెప్తున్నాడు. జస్ట్ యాజ్ పంచాయత్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్, ఎలాగ పంచాయతీ మెంబర్స్ని ఎన్నుకుంటారో అదేవిధంగా మనం అందరం కూడా వీళ్ళని ఎన్నుకుంటామని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, మీ అందరికి తెలిసే ఉంటుంది, మీ పేరెంట్స్ ఉంటారు కదా, 18 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఓటింగ్ రైట్ ఉంటుంది. కాబట్టి ఆ 18 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్ చేస్తారనమాట ఈ ఎమ్మెల్యేస్కి. ఓకే, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు. వాళ్ళు మాత్రమే ఏం తయారు చేస్తారు,
లాస్ అన్నాయి తయారు చేస్తారు అని చెప్పి. టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎవ్రీ స్టేట్ ఈజ్ ఫర్ 5 years, బట్ ఇట్ మే బీ డిజాల్వ్డ్ ఎర్లియర్ బై ద గవర్నర్. లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి మనకి ఎన్ని ఇయర్స్ దాకా వర్క్ చేస్తుందని చెప్తున్నాడు, 5 years దాకా వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 years కంటే ముందే డిజాల్వ్ కూడా అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. అదే డిజాల్వ్డ్ ఎర్లియర్ బై ద గవర్నర్ అనేసి చెప్తున్నాడు. గవర్నర్ దాన్ని డిజాల్వ్ కూడా చేయవచ్చు అనేసి చెప్తున్నాడు. లైక్ వైజ్ ఇట్స్ టర్మ్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్ by 1 year at the time by the parliament during a national emergency. ఈ నేషనల్ ఎమర్జెన్సీ అన్నది ఎప్పుడైతే వస్తుందో అలాంటి కండిషన్లో ఏం జరుగుతుందంట, ఈ 5 years మాత్రమే వర్క్ చేయాల్సిన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంకొక 1 year కూడా దాన్ని పొడిగించి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, లెజిస్లేచర్ మస్ట్ మీట్ అట్లీస్ట్ twice a year and the interval between any 2 sessions should not be more than 6 months. అసెంబ్లీ అన్నది ఎవ్రీ ఇయర్లో 2 times ఏమవ్వాలి, అటెండ్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఓకే, 2 times అంటే అసెంబ్లీని జరపాలి అనేసి చెప్తున్నాడు అనమాట. టైమ్స్ జరిగే వాటికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉండాలని చెప్తున్నాడు. ఇంటర్వల్ మనం చూసినట్లయితే అది 6 months ఉండాలి అని చెప్పాడు. తెలంగాణ laws are made by the state legislature which has 2 chambers. మనము ఫాలో అయ్యేది, మన తెలంగాణ గవర్నమెంట్ ఫాలో అయ్యేది బైకెమరల్ లెజిస్లేచర్ అని మనకి ఇప్పుడు అర్థమైంది. ఓకే, అయితే ఇందులో వచ్చేసి 2 chambers ఉన్నాయని చెప్తున్నాడు. ఫస్ట్ ఛాంబర్ ఇచ్చాడు, నెక్స్ట్ మనకి టేబుల్లో మెంబర్స్ని ఇచ్చాడు, తర్వాత షార్ట్ ఫామ్ ఇచ్చాడు అనమాట. ఫస్ట్గా మనం చూసినట్లయితే ఛాంబర్లో ఏమని చెప్తున్నాడు, మనం ఇక్కడ చూసినట్లయితే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని ఏమని పిలుస్తాము, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలుస్తాము. షార్ట్ ఫామ్గా మనం ఎమ్మెల్యే అని పిలుస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ ఛాంబర్లో మనం చూసినట్లయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్తున్నాము. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండే మెంబర్స్ని ఏమని పిలుస్తాము, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తాం. దాన్నే షార్ట్ ఫామ్ ఏమని పిలుస్తాం, MLCs అని పిలుస్తాం అనమాట. ఓకే, constituency. Each member of assembly is elected from a constituency. A member of constituencies in a state will depend upon its population. Telangana state has a 119 constituencies. A constituencies in Telangana has about 1,70,000 voters. You may remember that all men and women of 18 years of age or above have the right to vote. They have to get their names registered as voters in the area where they live. All voters of one constituency will vote to elect 1 member for the assembly. ఈ కాన్స్టిట్యువెన్సీ అని అంటే నియోజకవర్గం, అంటే మన ఏరియా నుంచి మనకి నచ్చిన మెంబర్ని మనం ఓటేసే ఏరియాని మనం చెప్తామన్నమాట. ఓకే, దాన్ని తెలుగులో నియోజకవర్గం అని కూడా చెప్తాము. తెలంగాణ తరపు నుంచి మనకు వచ్చేసేసి ఎన్ని ఉన్నాయని చెప్తున్నాడు, మన స్టేట్లో 119 కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇందులో వచ్చేసేసి ఎంత దాకా మెంబర్స్ ఉంటారు అని మనం చూసినట్లయితే ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీస్లో వచ్చేసేసి 1,70,000 ఓటర్స్ ఉంటారని చెప్తున్నాడు. ఆ ఓటర్స్ అందరికీ కూడా 18 years అబోవ్ ఏజ్ ఉన్న మెన్నే కానీ ఉమెనే కానీ వాళ్ళందరూ కూడా ఓటింగ్ రైట్ అన్నది వాళ్ళకి తప్పకుండా ప్రతి ఒక్కరికి కల్పించబడి ఉంటుందని చెప్తున్నాడు. ఆ ఓటింగ్ రైట్ కోసం అనేసి వీళ్ళు ఏం చేస్తారు, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ ఓటర్స్ అందరూ కూడా ఇలాగా రిజిస్టర్ చేసుకొని ఓటేసిన వాళ్ళందరిని బట్టి ఏమవుతుంది అంటున్నాడు, మన ఏరియాలో ఉన్న మెంబర్ని మనం ఎలెక్ట్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, విల్ ఓట్ టు ఎలెక్ట్ 1 member ఫర్ ద అసెంబ్లీ అనేసి చెప్తున్నాడు. ఈచ్ కాన్స్టిట్యువెన్సీ కంప్రైజెస్ ఆఫ్ ఏ మెంబర్ ఆఫ్ విలేజెస్, టౌన్స్ అండ్ సిటీస్.
a big city like Hyderabad is divided into 13 constituencies. Look at the map of Telangana. You can see that districts which have a larger population have more constituencies, while those with less population have fewer కాన్స్టిట్యువెన్సీస్లో వచ్చేసి మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉంటాయి అంటున్నాడు, టౌన్స్ ఉంటాయి అంటున్నాడు, సిటీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటున్నాడు. అయితే మన హైదరాబాద్ లాంటి బిగ్ సిటీస్ వచ్చేసి ఎన్నిగా డివైడ్ చేశారని చెప్తున్నాడు, 13 కాన్స్టిట్యువెన్సీస్గా డివైడ్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది కదా. అందులో లార్జ్ పాపులేషన్ ఉన్న వాటికేమో మోర్ కాన్స్టిట్యువెన్సీస్ అలాట్ చేస్తారని చెప్తున్నాడు, లెస్ పాపులేషన్ ఉన్న వాటికేమో ఫ్యూవర్ తక్కువ కాన్స్టిట్యువెన్సీస్ ఎలెక్ట్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. చిల్డ్రన్, మనం నెక్స్ట్ క్లాస్లో ఎలక్షన్ ఆఫ్ ఎమ్మెల్యే గురించి డిస్కస్ చేద్దాం.